ஆண்டாள் திருவழிகளே சரணம். மாயனை மன்னுவட மதுரை மைந்தனை தூயப் பெருநேரு யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை ஆயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க தூய பிழையும் பகுதருவான் என்றனவும் తేనెల్ తోషాగుం చెప్పేలోరింభావాయ్. మికిలి ఆశ్చర్యకరమైన గుణములను శ్రేష్ఠులను కలవాడు శ్రీకృష్ణుడు. అతడు ఉత్తర మధురకు నిర్వాహకునిగా జన్మించాడు. భాగ సంబంధం ఎడతెగనట్టి మధురకు ప్రభువే. యమునా నది తీరమందున్న గొల్లకులమున జన్మించి ఆ గొల్ల కులాన్ని ప్రకాశింపజేసిన వాడు. గొల్లకుల మాణిక్య దీపము తల్లి యశోదా గర్భమును కాంతివంతమనర్చిన దామోదరుడు వ్రత కారణముగా శ్రీకృష్ణుని చేరి మనము ఇతరములైన కోరికలేవి కోరక పవిత్రమైన మనస్సులతో స్వామికి పూలను అర్పించి నమస్కరించి నవరాత్రి కళ్యాణ గుణములను సంకీర్తన చేసి ధ్యానించిన సంచిత పాపములను ఇక ఆగామి పాపములను తప్పించుకునవచ్చును. అతని గుణకీర్తనం చేయడం వల్ల కూడా పాపములన్నీ అగ్నిలో పడిన దూదివలే భస్మమైపోయేవి. కావున స్వామి యొక్క తిరునామమును అనుసరించుడు. కర్మ సందోహము మోక్ష ప్రాప్తికి ప్రతిబంధకము కదా. అనేక జన్మలను పొందుటకి కర్మలే కారణాలు. కావున వీనిని నిర్మూలించక తప్పదు. అది ఎట్లయినా భగవద్ ధ్యానము, భగవత్ సేవ, భగవత్ సంకీర్తనములే కర్మను పోగొట్టుకున్నటకు సులభతర మార్గములని గోదాదేవి సూచించుతున్నది.